నేర్చుకోవడానికి ప్రభు యొక్క మాటలను బట్టి బలపరచబడి మరి ఎదుర్కొంటున్న ఆ యొక్క ప్రార్థన పోరాటంలో గెలిచి ఆశీర్వాదాన్ని పొందడానికి మరి పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని మనతో మాట్లాడుకుంటున్న ప్రత్యేకమైన ఈ విషయాలు ఈ లేఖన భాగాల్లో మనము అర్థం చేసుకుంటూ వస్తున్న ఆ యొక్క యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఉన్న లేఖన భాగాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యెరూషలేమా, ఈ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపబడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగు చేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన రక్షణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేశాను. నిశ్చయముగా ఎక్కడూ మీ ధాన్యమును మీ శత్రువులకు ఆహారంగా నీయను. మీ ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు. చాలు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఇక్కడ చెప్తున్న మాటలు మనం గమనించగలిగినట్లయితే ప్రార్థనలో మనం పోరాడినప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. చేసిన ప్రార్థన యొక్క ఫలాలు మనం ఖచ్చితంగా అనుభవిస్తాము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఇలా గనక మనం పోరాడగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది మనము పొందుకుంటాము. అక్కడ చెప్తున్న మాటని మనం గమనించగలిగినట్లయితే యెరూషలేమా, ఎందుకంటే ఈ ప్రాకారం మీద నేను కావలి వారిని ఇచ్చి ఉన్నాను. వారు ఏం చేస్తున్నారట? రే అయినా పగలైనా వారు ఏముంటారట? మౌనంగా ఉండరు. ఈ దినాన్ని మనం కూడా ఎలా ఉండాలంట? దేవుడు ఏం చెప్పాడంటారండి? నిలుచుండి మౌనంగా చూడమన్నాడండి. ఎక్కడ? అది ఆ సందర్భానికి అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, ఈ గుంటున్న సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి దేవుడితో పోరాడేటప్పుడు ఎట్లా ఉండాలంట? రే అయినా పగలైనా మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండకూడదు. దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంటుంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేములో ఆయన ఏం పెట్టాడట? కావలి వారిని ఆయన పెట్టారని, ఆ కావలి వారిని గురించిన ఉద్దేశాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా. యెరూషలేములో దేవుడు కొందరిని మాదిరిగా ఉంచడం కొరకు వారిని అక్కడ పెట్టిన విధానాన్ని లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. కావలి వారు మేల్కొని ఉండాలని నిద్రపోవాలా? మరి మీ ఇంట్లో వాళ్ళకి మీరు కావలి వారా కాదా అని అన్నాం అనుకోండి, మా యజమాని ఉన్నాడండి, యజమాని వాళ్ళు మమ్మల్ని అడుగుతారండి. ఏమన్నా ఇంటికి వచ్చాక ఎవరిని ఇన్విటేషన్ రాయాలంటే మా పేర్లు రాస్తున్నారా వాళ్ళ పేర్లు రాస్తున్నారా అని అడగాలి. అంతేనా? ఎవరి పేర్లు రాస్తారు? వాళ్ళ పేర్లు రాస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చెప్పాలి? అయ్యా ఇంటి యజమానుడు కనుక పిల్లలు ఇంటికి దీపమే కానీ ఆ దీపం వెలగాలంటే చెప్పాలి. అంతే కదా. నూనె కావాలా? నూనె ఎవరు? యజమానుడే. నూనె సరిగ్గా ఉంటేనే దీపం బాగా వెలుగుతారు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అని అంటే, బైబిల్లో ప్రార్థనలు ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరయ్యా అని అంటే స్త్రీల కంటే పురుషులే ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని రాను రాను అది ఏమైపోయింది అని అంటే వాళ్ళ పనులకి అలవాటు అయిపోయి మీరేమో ప్రార్థనలకు వచ్చేసి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు ప్రార్థనలకి? ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, ఆదివారాలప్పుడు మట్టికే వాళ్ళు రావాలి. తక్కిన ప్రార్థనలు అన్నీ అవి నేను అవుతున్నాం చాలే, అందరం అక్కడ వెళ్ళిపోతాం ప్రతిరోజు అన్ని ప్రార్థనలకే. ఇక్కడ చెప్తున్న మాట అదే. కావలి వారు ఏం చేయాలంట? రేయి పగలు కూడా ఏం చేస్తూ ఉంటారట? మౌనంగా ఉండరట. విజ్ఞాపన చేస్తూనే ఉంటారు, దేవునితో మాట్లాడుతూనే ఉంటారు, వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అనేక లేఖన భాగాన్ని ప్రభు దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కావలి వారు మేలుకొని ఉండరు, వాళ్ళు నిద్రపోరు. వాళ్ళు ఏం చేస్తారట? మేలుకొనే ఉంటారు. వాళ్ళు నిద్రపోరు, మేలుకొనే ఉంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే వాచ్మ్యాన్ అని అంటారు. వాచ్మ్యాన్
ఇంటికి పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఏమన్నా దొంగతనాలు కానీ ఏమన్నా జరిగినాయి అనుకో, రెస్పాన్సిబుల్ బాధ్యత ఎవరిది? వాచ్మ్యాన్దే, అవునా కదా? ఇప్పుడు నీ ఇంటికి చెప్పాలి, ఎవరు వాచ్మ్యాన్? మేమేనండి అని చెప్పాలిగా. అప్పుడు ఇంట్లో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు కదా, తలనొప్పులు, నిద్రలేని బతుకులు కదా, ఇంకా ఏడుపులు, కన్నీరులు, దుఃఖము, బాధ ఇవన్నీ ఉంటున్నాయి అనుకోండి. వాచ్మెన్ ఏం చేయట్లేదు? మొరపెట్టట్లేదు. ఇంకెప్పుడు ఉన్నాయి నిన్న మునిగినోడికి అంతనమాట. నిన్న మునిగినోడికి ఏంటి బాధలు అంతా వస్తానే ఉంటాయిలే, మనుషులు కాకపోతే అనుకొస్తాయా? వీటికి అలవాటు పడిపోయి ఏం చేస్తున్నాం? కావలు వాడిని అనే విషయాలు మర్చిపోయి రేయి పగలు మౌనంగా ఉండకూడదు, నేను మాట్లాడుతూ ఉండాలి, విజ్ఞాపనం చేయాలన్న విషయాన్ని మర్చిపోయి దేవుడు ఆయన చెప్తున్నా అలా ఉంటామా జరుగుతుందిలే అన్నట్టుగా అయిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే యెరూషలేములోని కావలు వారిని పెట్టాడట. ఎందుకు పెట్టాడట? మళ్ళీ చదువుదామా? 7వ వచనం చూడండి. కదా ఏం చేయకుండా అంట? రెస్ట్ తీసుకోకండి. చదవమ్మా. సింపుల్ గా ఏంటంటే మీరు రెస్ట్ తీసుకోకండి, ఆయనకి రెస్ట్ ఇవ్వకండి. మనం ఏం చేస్తున్నాం? మనం రెస్ట్ తీసుకుంటూ మనమేనేంటి భూమి మీద ఎన్ని కోట్ల మంది అంతమంది చెప్తా ఉంటుంటే ఇంకా ఆయనకి రెస్ట్ ఎక్కడో, కనీసం నేనన్నా నోరు మూసుకొని ఉంటే ఎంత జాలో ఎంత ప్రేమో దేవుని మీద కదా మనకి. ఆయన మీద జాలి, ఆయన మీద ప్రేమ, లేకపోతే మనకు ప్రార్థన రాక అమ్మా చర్చలో ఉన్నప్పుడు నిజాలు ఒప్పుకుంటూ ఉంటాము. మంచిది కదా. దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి. అంటే మీరు విజ్ఞాపన చేస్తూ ఉండాలి, నేను వాటిని బట్టి మీకు ఇవ్వవలసినవి చేయవలసినవి చేస్తూ ఉంటాను, మన ఇద్దరం కూడా రెస్ట్ తీసుకోకూడదు అని దేవుడు చెప్తున్న ఆ మాటను మనము ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి. ఖచ్చితంగా దాన్ని పాటించాలి. ఎందుకు చెయ్యాలి? అక్కడ 8వ వచనం అంటారు, యెహోవా ఇలాగు ప్రమాణం చేశాను, నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును ఈ శత్రువుల ఆహారంగా నేను ఇయ్యను, ఈ ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు తాగు. కదా, అర్థమవుతుందా? కష్టపడుతున్నాం కానీ అదేమవుతుంది? బూడిదలో పోసిన బన్నీ రావచ్చు. ఈ భాషలో చెప్పాలంటే అంతా తీసుకొచ్చి సంచులో వేస్తున్నావు, సంచికి ఏముంది? వేస్ట్ అయిపోతుంది. కష్టపడుతున్నావు కానీ కష్టార్జితం ఏది అని అంటే ఏ రోజులో వారంలో అన్ని రోజులు పనికి వెళ్ళిపోతున్నాం. తీరా జీతం వచ్చాక చూసుకుని అన్నీ ఖర్చు పెట్టిన తర్వాత అన్నట్లు వేసాక ఇంకేమైనా మిగులుతుందా అంటే అప్పు చేయవలసి వస్తుంది తప్ప. అదే పక్కనోడేమో అప్పుడప్పుడే వెళ్తున్నా అన్నీ బాగానే ఉంటున్నాయి, మనం రోజు వెళ్తున్నా ఎక్కడో తేడా జరుగుతుంది. నీ రకాల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలని దేవుడు చెప్పాడు. ఆ అనుభవించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక ఇదినా నీ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట? విజ్ఞాపనకర్తలు ఏం చేయకూడదు? నిద్రపోకూడదు, రెస్ట్ తీసుకోకూడదు. ప్రభా ఇంత కష్టపడుతున్నాము, ఇంత శ్రమ పడుతున్నాము, ఇంత చేస్తున్నప్పుడు మరి లాభం ఉండాలి కదా, ఏదైనా మిగలాలి కదా. పోనీ మిగలకపోయినా అప్పు చేసుకునే పని ఉండకూడదు కదా. అయినా చేసేస్తున్నాం, అయినా పెరిగిపోతుంది, అడ్జస్ట్ అయిపోతున్నాంలే అన్నట్టుకి వెళ్ళిపోతున్నాం తప్ప ఎందుకు ఇలా జరుగుతుంది అని విజ్ఞాపన చేస్తున్నావా? రేయి పగలు ఆయన ఏమంటున్నాడు? మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి. దాన్ని మనమేమంటున్నాం? అలసిపోయాం కూడా. పొద్దున్న సాయంత్రం వరకు ప్రార్థన కడితే ఆవిడ గంటసేపు కూర్చోవాలా? గంటసేపు టీవీ దగ్గర అంటే కూర్చుంటాం కానీ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అంటే వినగలుగుతాం కానీ ఇక్కడ కూర్చొని చేయాలంటే నీకే చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నారు? మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తారో, ఎలా ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటి? మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి. మీరు రెస్ట్ తీసుకుంటున్నారంటే ఏంటి అర్థం? ఏ సమస్యలు లేవు, ఏ బాధలు లేవు, ప్రభు నీతో మాకు పని లేదయ్యా,
అంతేనా? కష్టము, శ్రమ, ఇబ్బంది ఉందనుకోండి, ఏం చేస్తాం? అసలు ఏమి ఆలోచించకుండా రిలాక్స్గా కీరా దోసకాయ కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని రిలాక్స్గా పడుకుంటున్నాం. ఏం చేస్తాం? నిద్ర పట్టట్లేదు, టెన్షన్ అయిపోతుంది, బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు? రెస్ట్ తీసుకోవద్దన్న దగ్గర ఏమో రెస్ట్ తీసుకుంటున్నాం. అవునాయి కదా? అందుకే వినాలి, దేవుని మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కదా. ఆయన అంటున్నాడు, కావలవాడు కనుక రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? ఏదో ప్రమాదం వస్తుంది, ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో కష్టం వస్తుంది. ఎందుకంటే కావలవాడు రాత్రి వాచ్మ్యాన్ పెట్టింది ఎందుకు? బయట మనం ఎవరు లోపలికి రాకుండా భద్రపరుస్తాడని. ఆడే నిద్రపోయాడు, ఆడే పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏ శత్రువు అయినా రావచ్చు, ఏ విషపురుగా అయినా రావచ్చు, ఏ ఇబ్బంది అయినా ఇంటికి రావచ్చు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరిది? బయట ఉంటున్న వాచ్మ్యాన్లే. ఇప్పుడు ఇంట్లో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వస్తున్నాయంటే వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని యొక్క అభిషేకాన్ని రుచి చూసిన వాళ్ళు, ఆశీర్వాదాలు అనుభవించిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మీయతలో ఎదిగి ముందుకెళ్తున్న వాళ్ళు, నువ్వు ఉండగా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయంటే బాధ్యత ఎవరిది? అర్థమవుతుందా? కానీ మనమేమంటాం? ప్రభా, అసలు నువ్వు పట్టించుకుంటున్నావు మమ్మల్ని, చూస్తున్నావా మమ్మల్ని కదా? ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు బాధ్యత వదిలేశారు? మనమే. కానీ మనకి అవ్వమ్మ అలవాటు చేసింది ఏమని? నేను మంచిదాన్నా ప్రభావ, మేము మంచోళ్ళున్నా ప్రభావ. ఈడు వచ్చాడే, ఎవడాడు? పొంగాడు. ఆడొచ్చి తినమన్నాడు, రుచిగా ఉంది, బాగుంది అన్నాడని తిన్నా. లేకపోతే ఎప్పుడన్నా ఈ సంవత్సరాల్లో ఈ మాట ఎప్పుడన్నా కాదన్నామా? తప్పు మనం చేసి ఎవరి మీద దోషేస్తాం? పక్కన మీద దోషేస్తాం. ఎక్కడ అలవాటు అంటే అవ్వమ్మ అక్కడి నుంచి అలవాటు చేసింది మనకి. అదే అలవాటు ఇప్పుడు కూడా. ప్రభా, నేను బాగానే ఉంటాను, నేను చేద్దాం అనుకుంటాను ప్రార్థన. ఈ లోపల ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఈ లోపల పక్కింటి వాళ్ళు వచ్చి ఎవరి మీద దోస్తున్నాం? మన తప్పు పెట్టుకొని అవతల మీద దోస్తున్నాం. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా అంతే. నువ్వు మొరపెట్టడం మానేసి, ప్రభా అసలు నువ్వు మాకు కాపుదలెత్తున్నావా? అసలు మమ్మల్ని కాపాడుతున్నావా? నువ్వు అసలు మాతో ఇప్పుడు మాట్లాడి ఎంతకాలమైనా తెలుసా అంటే, అసలు నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు పలకరించాలి కదా. అదే చెప్తున్నా, హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఏం చేస్తున్నాడట? ఎవరైతే ఆయన స్వరం వింటారో తలుపు తెరుస్తారు. కానీ మనం ఆయన స్వరం వినడానికి మానేస్తాం, ఆయనతో మాట్లాడడం మానేస్తాం. కష్టాలు, శ్రమలు అన్నీ వచ్చేసాక ప్రభా అని అంటూ ఎన్ని తీసుకోవడానికి సమయం లేక, అట్లా ఆలోచన నుంచి బయటికి రాలేక, అంటే ప్రార్థన చేయక, ఏమీ లేక ఈ దినాన్ని ఎలా ఉన్నామో నీకే తెలియదు. దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్న మరొక మాట మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 3:17. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఆలకించి చాలా ఏంటంట? ఇశ్రాయేలు వారిని నేను ఎలా చేస్తానంటే, నేను కావలి వానిగా చేస్తాను కదా. దేవుడు మనల్ని ఎలా పెట్టుకున్నాడట? కావలి వానిగా పెట్టుకున్నారు. నీ సంఘానికి కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, దేనికైనా. మరి కావలి వారు చేయవలసిన పని ఏంటి? చక్కగా తినేసి పడుకోవాలి, కాపులో గాయాలి. మరి కాస్తున్నావా? అదే చెప్తుంటే దినాన్ని దేవుడు, నువ్వు రెస్ట్ తీసుకోక నాకు రెస్ట్ ఇవ్వక, లేదు నువ్వు రెస్ట్ తీసుకోక నాకు కూడా రెస్ట్ ఇవ్వక, అదే చెప్తున్నాడు దేవుడు. దినాన్ని జాగ్రత్తగా మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమేకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, అంటే నీ జీవితాన్ని స్థిరపరిచే వరకు, ఆశీర్వదించే వరకు నువ్వు రెస్ట్ తీసుకోకూడదు, ఆయనకి రెస్ట్ ఇవ్వకూడదు. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, అప్పుడు మీరేమంటారంటే, ఇంక పని పాటు లేదంటే, ఇంకా ఇంట్లో వంటలు ఆవిడ చేస్తాడు, వంటలు ఆవిడ తోముతాడు, పిల్లలకి రెడీ చేసేది ఎవరు, ఇదేంటి నిజమే. అవన్నీ చేసేసుకున్నాక ఖాళీ ఉంటుందా? అవన్నీ చేసేసుకున్నాక ఖాళీ ఎందుకు ఉంటుంది అంటే, కాసేపు నడువాల్చుకోవడానికి ఖాళీ. ఇలా అంతసేపు పని చేసి అలా నడువాల్చేటప్పటికి ఇలా 2-3 గంటలు అయిపోతుంది. సాయంకాలం మళ్ళీ పిల్లలు వచ్చారు, మళ్ళీ తోముడు, ఇసుగుడు, కొట్టడాలు, అసుకోవడాలు, ఎన్ని అయ్యేదానికి రాత్రి 11, 12.
అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుంది ప్రార్థన? ప్రభా నాకు ఆత్రం ఈ స్తోత్రం అయిపోయింది. మళ్ళీ పొద్దున్న లెగిద్దామే, అలారం కొడతా ఉంటుంది, దాన్ని అభిషేకించడం మొదలెడతా ఉంటాం పొద్దున్న లాగానే. దాన్ని 5 గంటలకో 4 గంటలకో 3 గంటలకో పెట్టి దాన్ని ఏమంటాం? అలారం వేసినాం ఒకడు పర్వతం కదా. అర్థమవుతుందా? విజ్ఞాపన కర్తలు ఏం చేయాలంట? మీరు రెస్ట్ తీసుకోకూడదు, దేవునికి రెస్ట్ ఇవ్వకూడదు. ఏనండి దేవుడు మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నారు. అరకృతులారా ఇశ్రాయేలు కావలి వారుగా నేను నియమించి ఉన్నాను. నేను మిమ్మల్ని ఎలా ఉంచాడట? ఇశ్రాయేలుకి కావలి వారిగా నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. అదే దేవుడు అంటున్నారు, మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి కదా. మీరు రెస్ట్ తీసుకోకండి, నాకు రెస్ట్ ఇవ్వకండి అని ఆయన చెప్తున్న మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇశ్రాయేలు కాపాడువాడు అంత బాగా చెప్తాము. మరి మన ఇంటిని కదా అది చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని కదా. ఎవరిని కాపాడుతానని చెప్తున్నాడు ఆయన? చెప్పాలి. ఆ మాటలో ఉంది కదా, ఇశ్రాయేలు కాపాడువాడు, ఇశ్రాయేల్ని కాపాడుతున్నవాడు బట్టికి కొనుగోలు నిద్రపోడు. మరి మీరు అక్కడ ఉన్నారు, మనం ఎవరు? మా వదిన అక్కడితో అని చెప్తున్నాం, ఏమంటే అక్కడ నమ్ముతున్నాం మన ఎవరు కదా. దేవుని అంగీకరించిన బిడ్డలుగా మన అందరం కూడా అదే సంతానంగా వస్తాము, అయ్యే బిడ్డలుగా ఉన్నాము. ఇశ్రాయేలు అంటే యాకోబు ఒక్కడే కాదు, అప్పుడు యాకోబుకి చెప్పాడు నిజమే కదా. ఆ ఒక్క రాత్రి యాకోబు ఏం చేశాడు? దేవుడికి రెస్ట్ ఇవ్వలేదు, ఈయన రెస్ట్ తీసుకోలేదు, అవునా కదా. రాత్రి అంతా పెనుగులాడుతూనే ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. రే కుంటోని చేసినా గుడ్డని చేసినా ఏం చేసినా అన్న మటుకు ఏం చేయను, ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, అవునా కదా. ఆయన రెస్ట్ తీసుకోలేదు, ఆయనకి రెస్ట్ ఇవ్వలేదు. ఇది నన్ను అలాంటి ప్రార్థన అప్పుడు ఆయన చేశాడు కనుక వాటిలోంచి వచ్చిన ఆ అర్థమే ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు. యాకోబుని కాస్త ఎట్లా మార్చేశాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. అంటే అప్పుడు ఆ రోజు ఆయన చేసిన ఆ ప్రార్థన ఏమైపోయింది? చరిత్రలు మార్చేస్తుంది. ఈ దినాన్ని నువ్వు చేసే ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఈ దినాలు మనం చేసే ప్రార్థనలు కూడా అలాగే ఉండాలని దేవుడు రాముతో ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కదా. ఇశ్రాయేలుగా ఉంటున్నప్పుడు కదా మార్చబడ్డాడు. యాకోబుగా ఉంటున్నవాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకే ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోడు. మరి నిన్ను కూడా కాపాడుతున్నాడు కదా. ఆయన ఎప్పుడు కొనుక్కోడు నిద్రపోడు. కానీ మనం మటుకు నువ్వు కాపలా కాస్తున్నావు కాబట్టి నేను హ్యాపీగా పడుకోగలుగుతున్నాం అంటాం కదా. నిజమే. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోండి. రేపు పొద్దున్న దేవుడు రాకుండా వచ్చిన తర్వాత మనం అందరం ఎక్కడికి పోతాం? ఇంకా ఆలోచిస్తుంది, వెళ్తామంటావా? అంత గ్యారంటీయా? మొక్కలు అలాగే ఉంది, ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తామంటే ఎక్కడికి వెళ్తామని వెళ్తామో తెలియదులే అన్నట్టు ఉంది. మాకైతే విశ్వాసం ఉంది, ఇట్లేనా అని అన్నాను వేరే అంటారు. మనందరం ఎక్కడికి పోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ రాత్రి పగలు ఉంటుందా? కాసేపు ఆరాధన చేశాక బ్రేక్ ఇచ్చి మళ్ళీ టీ తాగరండి అంటారా? అక్కడ ఏం చేయాలి? అక్కడ యుగాలు తరతరాలు కదా ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన ఆ గొప్ప మహిమను చూస్తూ కోట్లాది దూతలతో పాటు మనం కూడా ఏమైపోతాం? ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూనే ఉండిపోతాం, అవునా కదా. అక్కడ అన్ని గంటలు, అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు చేయాలంటే మరి ప్రాక్టీస్ చేయాలా వద్దా? కానీ చేస్తున్నామా? ఇంగ్లీష్లో మాట ఉంటుంది కదా, ఏంటది? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మనిషి ఏమైపోతాడంట? పర్ఫెక్ట్ అయిపోతాడు. మనం ఇప్పుడు ఆ అలవాటు లేదనుకోండి, అక్కడ అనేటప్పుడు ఇలాగే ఆలోచిస్తాం. ఇప్పుడు ఆలోచించినట్టే అక్కడికి వెళ్తామా అన్నాం, వెళ్తామంటావా? అంటే అక్కడ ఏం చేస్తామో ఏంటో మనకు తెలియదు కదా అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒక ఆయన దేవునితో నడుస్తూ అలా వెళ్ళిపోయాడట. ఎవరైనా ఏంట దేవుడు కూడా విడిచిపెట్టాలనిపించలేదు. అంటే ఇంకా ఆయన్ని విడిచిపెట్టి ఆయనతో మాట్లాడుకొని ఉండలేక దాన్ని నాతో పాటు వచ్చాయని అలా తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి పిల్లలు లేదా, భార్య లేదా, కుటుంబం లేదా కదా. మరి వాళ్ళకిలాగా మనము కూడా కదా.
కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన ఇంకా పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చేసాడని కాదు, ఏ సమయము దేనికి ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు. కుటుంబంతో గడపవలసినప్పుడు కుటుంబంతో గడిపాడు, పిల్లలతో ఆడవలసినప్పుడు పిల్లలతో ఆడాడు, సమాజంతో ఉండవలసిన సమాజంతో అన్నాడు, దేవునితో ఉండవలసినప్పుడు దేవుని దగ్గర. దేవునికి ఇచ్చే సమయాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేది మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాల. ఇదినా మనం కూడా అదే అర్థం చేసుకోవాలి. అంతేగాని చెప్పారు కదా మాస్టర్ గారు, చూడు రేపటి నుంచి మనకి ఎవడ పని లేదు, దేవుడా 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 అంటే ఈ రోజుకి ఇంకా ఎక్కడిపోయి అప్పుడు నా బాధ్యత కాదు. అది అర్థమవుతుందా? ఎవరి పని నాది, ఏ సమయానికి ఏం చేయాలో అది చేయాలి. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, విసుగక్క చేయమన్నాడు, కావాలి వారిని అన్నాడు కాబట్టి నేను వంట చేయను, స్నానం చేయను, శుభ్రం ఉండదు, ఇల్లు శుభ్రం ఉండదు అని ఎప్పుడు ప్రార్థనే అన్నావు అనుకోండి, ఇచ్చెక్కిందేమో అని అది ఏం చేస్తారు, ఇచ్చేస్తారు. ఏమయ్యా అప్పుడు మీరు ఇలా చెప్పారు కదండి అని అంటే నేను అలా చెప్పలేదు. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ఆశీర్వాదకరంగా జీవనకరంగా ఉంటుంది. యాకోబు ఆ రాత్ర దేవునితో పెనుగులాడి ఆయనకి రెస్ట్ తీసుకోలేదు, దేవునికి రెస్ట్ ఇవ్వలేదు. యాకోబుగా ఉంటున్న వాడి కాస్త ఏమైపోయాడు, ఇశ్రాయేలుగా మారిపోయిన చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని నువ్వు చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు కూడా ఆ చరిత్రను మార్చేదిగా, యుగాలకి ఆశీర్వాదకరంగా ఉండే ప్రార్థనలు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా చేయవలసిన వాడిగా ఉన్నాము అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు ప్రవక్తని మనం జ్ఞాపకం చేసుకుంటే, చిన్నప్పటి నుంచే దేవుని స్వరం వినగలిగిన వారిగా ఆయన ఆశీర్వదింపబడిన గొప్ప దీవెన పొందుకున్నట్టుగా ఆయన జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాత్ర ఆయన తన యజమానుడు పడుకున్న తర్వాత, తన గురువు గారు పడుకున్న తర్వాత, ఏమి పడుకున్న తర్వాత ఈయన కూడా పడుకున్నాడు. పడుకున్నప్పుడు చక్కటి దేవుని యొక్క స్వరం ఆయన పిలిపించినప్పుడు ఏమనుకున్నాడు, తన గురువు గారే యజమానుడే పిలిచాడేమో అనుకుని వెళ్ళి అడిగితే, అయ్యా నేను కాదు, వెళ్ళి పడుకున్నాడు. రెండోసారి కూడా అట్లాగే అంటే అయ్యా కాదు అన్నాడు. అప్పుడు అంచాడు, అయ్యా ఈసారి కనుక ఆ స్వరం మళ్ళాని పిలిపిస్తే ఏమనాలి, దాసుడు ఆలోచిస్తున్నాడు, ప్రభా ఏంటో నేను వింటున్నానో నువ్వు కమెంట్ చేయి అనే మాటని అర్థమిచ్చేటట్లుగా అక్కడ చెప్పడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మనం ఏమంటాము, సమూయేలు ఎప్పుడు విన్నాడంటాము, చిన్నప్పుడే బాలుడిగా ఉన్నప్పుడే ఆ స్వరాన్ని విన్నాడు అని అంటున్నాం. అంటే ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో అప్పటి నుంచి ఆయనకి ఏం అలవాటు అయిపోయింది, ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చరిత్రను బట్టి జ్ఞాపకం చేస్తున్నా, ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా దేవుడికి ప్రార్థన చేసి దేవుడి ద్వారా ఆశీర్వాదము జవాబును పొందుకోవడం అనేది సమూయేలుకి ఆ రాత్రి ఆ స్వరం వినడం నుంచి అలవాటు అయిపోయింది. ఈ దినాన్ని మనకి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ వచ్చినప్పుడు చక్కగా నిద్రపడుతుందా, మనకి నిద్రపడుతుంది. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనకేం పట్టదు, నిద్రపడదు. అలాగే ప్రార్థన చేస్తున్నామా, అది చేయట్లేదు. నిద్ర శరీరానికి సుఖం లేదు, ఆత్మకి కూడా. దాని సమయం అట్లా కాదట. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుడి జ్వరం విన్నాడో అప్పటి నుంచి దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ విషయాలు ఎన్ని విన్న తర్వాత నుంచి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చక్కగా దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టేశాడట. దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టేశాడట. దినాన్ని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగా చక్కటి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళుగా సమూయేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత గొప్పగా దేవుడు ఆయన ఆశీర్వదించినాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలి అని అంటే మొట్టమొదటిగా రాజుని అభిషేకించే గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడు, సమూయేలుకే ఇచ్చిన దేవుడిని మనం మాట చూస్తున్నాం. చూడండి ఒకసారి ఆ మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఇచ్చిన తర్వాత ఆ సౌలు ఏం చేశాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి, దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అయ్యా ఇట్లాంటి వాడు నాకు వద్దు అని పక్కన పెట్టేసిన పరిస్థితి. అప్పుడు ఎవరు బాధపడ్డారు, సమూయేలు బాధపడుతున్నాడు. నేను ఫస్ట్ టైము దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా రాజుని అభిషేకిస్తే ఆ రాజు ఏమైపోయాడు కూడా, భ్రష్టుడై మన భాషలో చెప్పాలంటే దేవునికి దూరం అయిపోయాడు, ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. దేవునికి మహిమ తేవలసిన వాడు దేవునికి అపకీర్తి తెచ్చేవాడిగా అయిపోయాడు. నా చేత అభిషేకించబడ్డాడు, నేను అభిషేకించాను మొట్టమొదటి వాడిని, అయ్యో అని ఆయన ఏం చేస్తున్నాడట,
ప్రార్థన చేస్తాను అన్నాడు. 15వ అధ్యాయం చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడేమో మాకు సమూయేలు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపరుచున్నాను. ఈ మాట వినండి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కదా. మీరు కూడా చాలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు కదా, ఇలా ఉండాలి, ఇలా జరగాలి, మా కుటుంబం ఎలా ఉండాలి, బిడ్డల భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఆత్మీయ స్థితి ఎట్లా ఉండాలి, ఇలాగని కొన్ని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇంత అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలాగ అనుకున్నాను, ఏవి కూడా నెరవేరలేదు అని బాధపడతామో లేదు. ఆ బాధపడుతూ అక్కడ సమయంలో ఏం చేస్తాడట? మొరపెడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం? అదనమాట సంగతి. ప్రభు నేను ఇన్ని ప్లాన్లు వేసుకున్నాను, నేను ఇంత అనుకున్నాను, ఇంత చేద్దాం అనుకున్నాను, నువ్వు కూడా నాకు ఎక్కడ కలిసి రానా, నువ్వు కూడా నాకేమీ ఫేవర్ చేయలే కనుక నేను ఇంకేం చేయను చెప్పాలి. అన్నం తినను, ఫంక్షన్కి వెళ్ళను, మేకప్లు చేసుకోను, కొత్త బట్టలు కొనుక్కోను, చెప్పండి. ఇలాంటి ఏమన్నా అంటామా? మనం మానేసిది ఏంటంటే ప్రార్థన చర్చ. గట్టికి రావాలి, ప్రార్థన ఎందుకు చేయాలి? అట్లా అనుకోలేదు. ఏమొచ్చిందట ఆయనకి? అప్పుడు కోపము ఆవేశం వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఇదే కానీ అదే జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడు నేర్చుకున్నాడు ఇది? చిన్నప్పుడు తెలిసింది ఆయనకి, దేవునికి మొరపెడితే ఏదైనా జరుగుతుంది. అది ఎప్పుడూ విడిచిపెట్టలేదంట. రాజుగా నేను అభిషేకించాను, దేవుడు ఆయనకి తెచ్చాడు, ఇస్తే అతను ఇలా అయిపోయాడు, దేవుడు కూడా బాధపడుతున్నాడు, నేను కూడా బాధపడుతున్నాను, అయ్యో ప్రభా ఇలా తప్పైపోయిందే, ఇలా వెళ్ళిపోయిందే అని చెప్పి ఏం చేస్తున్నాడట? దేవుడికి మొరపెడుతూనే ఉన్నాడట. యెహోవాకు మొరపెడుతూనే ఉన్నాడు. ఆ మొరకి దేవుడు జవాబిచ్చాడా ఇవ్వలేదా? విఘ్నాన్ని నీకు కూడా గాయం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నువ్వు అనుకున్నది జరగలేదు, ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మనం చేసేది కూడా అదే. అయ్యా, ఈ 6 నెలలు కాశీ కాపాడావు, నేను అనుకున్నాయి కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు, దానికి నేనేం చేయాలి? ఇప్పుడు నీకు దూరం అయిపోవాలి. అది లోకస్తుల ఆలోచన. నేను నీ బిడ్డను కదా, ఈ రక్తం చేత కడగబడిన దాన్ని కదా, వాక్యం తెలిసిన దాన్ని కదా, చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎదిగిన దాన్ని కనుక నేనేం చేయను? అట్లాంటి పిచ్చ పనులు చేయను. సాతానుడు పక్కన చూసావా అని అన్నావు కూడా, చూద్దుగా నువ్వే అని నేనేం చేయబోతున్నాను? ఇప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేయబోతున్నాను, ఏక మనసుతో దేవుడిని ఆరాధించబోతున్నాను. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆ దినాన్ని సమూయేలుకి జవాబు ఇచ్చినట్టుగా నీకు కూడా జవాబిస్తాడు. 16వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అతడు యెహోవా సమూయేలుకి లాగా సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీదకి రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుకు వచ్చి కదా, ఎంతకాలం దుఃఖిస్తుందో, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి, కష్టాలు బట్టి ఎంతకాలం దుఃఖిస్తావు? దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. మంచోడు అనుకుని నేనే పెళ్లి చేసుకున్నాను, మంచోళ్ళు అనుకుని సంబంధం గుర్చుకున్నాను, మంచోళ్ళు అనుకుని ఇదే అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నా, లేదా మంచి ఆలోచన అనుకున్నా కదా, లేకపోతే వాళ్ళతో కలిసి ఈ వ్యాపారమో లేకపోతే ఆలోచన ఏదో సంథింగ్, కానీ అంత తారుమారైపోయింది అని దాని విషయంలో ఏం చేస్తున్నావు? దేవునికి మొరపెడుతూ ఉన్నావు. ఆ మొరని విన్న దేవుడు కదా ఖచ్చితంగా మాట్లాడతారు. సమూయేలుతో మాట్లాడారు అంటే మనతో కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. చదువు. ఈ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన పంపుతున్నాను కదా. ఏం చేస్తున్నాడట? నువ్వు ఏడవడం నేను చూశానయ్యా, ఇంకెంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటావు కనుక దీనికి ఒక పరిష్కారం ఇస్తున్నాను. నీకు కూడా ఇస్తారా ఇవ్వరా? మనం చేస్తే కూడా వింటా, మన ప్రార్థనలు కూడా ఇస్తారా ఇవ్వరా? మనం రేపు చేయబోయే ప్రార్థనలు అలాంటివి. ప్రభా
ఇట్లా ఇట్లా అనుకున్నా సక్సెస్ అవ్వలేదు.